హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ అబౌట్ యూస్. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏమంటే వ్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూ ఈస్ నథింగ్ బట్ అనదర్ టేబుల్ అనొచ్చు వ్యూని. సో ఇది ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఉన్న టేబుల్ నుంచి ఒక ఒక కొత్త టేబుల్ ని క్రియేట్ చేస్తుంది మన రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్ తోటి లేదా కండిషన్ తో. దీన్ని ఒక వర్చువల్ టేబుల్ అంటారు. వ్యూ అనేదాన్ని ఒక వర్చువల్ టేబుల్ అంటారు. ఆల్రెడీ ఉన్న టేబుల్ నుంచి ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేస్తుంది. ఓకే, మనకి తగ్గ అట్రిబ్యూట్స్ అంటే మనకు అవసరమైన కాలమ్స్ తోని ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు ఈ వ్యూ తో. ఇప్పుడు డెఫినేషన్, వ్యూ ఈస్ ఎ వర్చువల్ టేబుల్ దట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ టేబుల్స్. ఆ ఎగ్జిస్టింగ్ టేబుల్ ఒకటైనా అవ్వచ్చు లేదా రెండు మూడు టేబుల్స్ నుంచి ఒక టేబుల్ కూడా ఒక వ్యూ తో క్రియేట్ చేయొచ్చు. సింగిల్ టేబుల్ ఆర్ మల్టిపుల్ టేబుల్స్ విత్ రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్. దిస్ ఇస్ నథింగ్ బట్ వ్యూ. సో ఆల్రెడీ మనకి సెలెక్ట్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఈ వ్యూస్ ఎందుకంటే మనం సెలెక్ట్ స్టేట్మెంట్ యూస్ చేసి కొన్ని కొన్ని కాలమ్స్ తీసుకొని ఒక సెట్ ఆఫ్ రిజల్ట్ ని obtain చేయొచ్చు. బట్ వెరాస్ మనం ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ చేసిన తర్వాత దాంట్లో ఏదైనా అప్డేట్ చేస్తే మనకి ఒరిజినల్ టేబుల్లో మనకు అది అప్డేట్ అవ్వదు. అలా అలా కాకుండా మనం ఏదైనా ఒక పెద్ద టేబుల్ నుంచి ఒక చిన్న టేబుల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి, అంటే దాంట్లో ఉన్న చిన్న కొన్ని రోస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి బేస్డ్ ఆన్ ద కండిషన్ దాంట్లో ఏదైనా చేంజెస్ చేస్తే అది ఒరిజినల్ టేబుల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద యూస్ ఆఫ్ వ్యూ. సో ఇక్కడ చేంజెస్ మేడ్ ఇన్ రియల్ టేబుల్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ వ్యూ అండ్ వైస్ వర్సా. అంటే వ్యూ లో ఏదైనా చేంజెస్ చేస్తే అది రియల్ టేబుల్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. రియల్ టేబుల్ లో ఏదైనా చేస్తే అది వ్యూ టేబుల్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇప్పుడు మనకు ఒక ఆఫీస్ ఉంది. ఆఫీస్ లో ఈ ఆఫీస్ లో ఇది ఆఫీస్ అనేది ఒక టేబుల్. ఓకే, ఈ దీని లోపల ఈ డెవలపర్స్ గురించి కొంచెం, టెస్టర్స్ గురించి కొంచెం, అడ్మిన్ గురించి కొంచెం ఉంది డేటా. సో డెవలపర్స్ ఒక టేబుల్ ఉంది, టెస్టర్స్ ఒక టేబుల్ ఉంది, అడ్మిన్ ఒక టేబుల్ ఉంది. సో ఈ వ్యూస్ లేకపోతే ఏమవుతుందంటే దీంట్లో ఏదైనా చేంజెస్ చేస్తే మనం ఈ ఇక్కడున్న ఆఫీస్ లో ఉన్న డెవలపర్స్ కాలమ్ లో మనం ఏదైనా ఇది ఇక్కడ అప్డేట్ చేస్తే ఇక్కడ మాన్యువల్ గా మనం అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఎప్పుడైతే మనం ఈ వ్యూస్ అనేది యూస్ చేస్తామో ఇక్కడ వ్యూ ఇక్కడ వ్యూస్ యూస్ చేస్తే ఇక్కడ ఏమేమి చేంజెస్ చేసామో అక్కడ ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. దట్ ఈస్ ద యూస్ ఆఫ్ వ్యూస్. ఇప్పుడు నీకు వ్యూ పెడితే ఇక్కడ ఏదైనా టేబుల్స్ లో చేంజెస్ చేస్తే అది ఆఫీస్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏం చేంజెస్ చేసినా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ చేంజెస్ చేసినా కానీ ఈ మూడిట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద యూస్ ఆఫ్ వ్యూ. సో దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో సింగిల్ టేబుల్ నుంచి ఏదైనా వ్యూని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా లేకపోతే వ్యూ టేబుల్ క్రియేట్ చేయాలన్నా కానీ ఇది ఫార్మాట్ క్రియేట్ వ్యూ నేమ్ యాజ్ సెలెక్ట్ ఏమేం కాలమ్స్ అంటే ఉన్న పెద్ద టేబుల్ నుంచి ఏమేమి కాలమ్స్ కావాలో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ కాలమ్ 1 కాలమ్ 2 లేదా అన్ని కాలమ్స్ కావాలంటే స్టార్ ఫ్రమ్ టేబుల్ 1 వేర్ కండిషన్. అప్పుడు సింగిల్ టేబుల్ నుంచి ఒక వ్యూ క్రియేట్ అవుతుంది. మల్టిపుల్ టేబుల్స్ అయితే క్రియేట్ వ్యూ నేమ్ యాజ్ సెలెక్ట్ కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ 1 కామా టేబుల్ 2 వేర్ టేబుల్ 1 డాట్ కాలమ్ ఈజ్ ఈక్వల్ టు టేబుల్ 2. అంటే ఇక్కడ కామన్ ఉన్న కాలమ్ ని మనం మ్యాచ్ చేస్తే ఆ రెండు జాయిన్ అవుతాయి. అండ్ ఇంకేదైనా కండిషన్స్ ఉంటే కండిషన్. ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టికల్ గా మీకు ఒక ఒక టూ టూ డేటాబేస్ టూ టేబుల్స్ తో ప్రాక్టికల్ గా MySQL కమాండ్ ప్రాంప్ట్ లో చేస్తే మీకు క్లారిటీగా వ్యూస్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఆ టేబుల్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. నేను ఆల్రెడీ కొన్ని టేబుల్స్ తీసుకున్నాను. మీరు కూడా ఆ టేబుల్స్ ని యాస్టీస్ గా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ టేబుల్స్ చూపిస్తున్నాను. MySQL వర్క్ బెంచ్ ఓపెన్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తుంది. మనకి ఇక్కడ కాలేజ్ డేటాబేస్ లో టేబుల్స్ లో ఇక్కడ మనకి స్టూడెంట్ డేటాబేస్ ఉంది. స్టూడెంట్ డేటాబేస్ 101 to 150 స్టూడెంట్ డేటాబేస్ ఉంది. దాంట్లో డిపార్ట్మెంట్ సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ అవి ఉన్నాయి. ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడీలు. నెక్స్ట్ దీనికి ఎక్స్టెన్షన్ గా డిపార్ట్మెంట్ టేబుల్ కూడా ఉంది. ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ ఎగ్జామ్, డిపార్ట్మెంట్ ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి అనేది దీంట్లో ఉన్న కామన్ కాల్. ఇప్పుడు వీటి మీద ఫస్ట్ మనం ఈ యొక్క వ్యూస్ అనేవి ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. అంటే ఈ పెద్ద టేబుల్ ఈ టేబుల్ నుంచి ఒక వ్యూ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం MySQL కమాండ్ లైన్ ఓపెన్ చేద్దాం. MySQL 8.0 కమాండ్ లైన్ ఇది ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఇప్పుడు దీంట్లో మనకి పాస్వర్డ్ అడుగుతుంది. మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చుకున్నామో ఆ పాస్వర్డ్ ఇచ్చుకుంటాం. సో ఇప్పుడు మనం MySQL సర్వర్లోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు మనం
దీంట్లో ఫస్ట్ డేటాబేస్ కాలేజ్ డేటాబేస్ యూస్ చేస్తున్నాం కాబట్టి యూస్ కాలేజ్. కాలేజ్ డేటాబేస్ లో మనకి ఏమేమి టేబుల్స్ యూస్ చేస్తున్నాం తెలియటం కోసం ఫస్ట్ టేబుల్స్ ఏమైనా చూడడానికి షో టేబుల్స్. సో ఇక్కడ మనకి 2 టేబుల్స్ యూస్ చేస్తాం, ఒకటి స్టూడెంట్, ఇంకోటి డిపార్ట్మెంట్. ఫస్ట్ సింగిల్ టేబుల్ నుంచి వ్యూ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఫస్ట్. సో ఈ స్టూడెంట్ టేబుల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఇవి ఈ స్టూడెంట్ టేబుల్లో ఉన్నాయి. ఇప్పుడు దీని నుంచి నేను ఒక వ్యూ క్రియేట్ చేస్తున్నా. ఆ వ్యూ ఏంటంటే నేను ఓన్లీ సిఎస్సి స్టూడెంట్స్ వ్యూ కావాలి. సో నేను ఎలా సిఎస్సి స్టూడెంట్స్ ఓన్లీ సిఎస్సి స్టూడెంట్స్ ఉన్న ఈ పెద్ద టేబుల్ నుంచి ఓన్లీ సిఎస్సి స్టూడెంట్స్ ఉన్న వ్యూ ఎలా క్రియేట్ చేస్తున్నా చూడండి. సో మనకు సింటాక్స్ వచ్చేసరికి క్రియేట్ వ్యూ నేమ్ వచ్చేసరికి నేను సిఎస్సి స్టూడెంట్స్ అని ఇస్తున్నాను. సిఎస్సి స్టూడెంట్స్. ఓకే. యాస్ నెక్స్ట్ సెలెక్ట్. నాకు ఏమేమి కాలమ్స్ కావాలంటే స్టూడెంట్ అన్ని కాలమ్స్ కావాలంటే అన్ని, లేదంటే స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, డిపార్ట్మెంట్ కావాలంటే సెలెక్ట్, లేదా అన్ని కావాలంటే మన ఇష్టం. ఇదే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్. ఇక్కడ మనం వేర్ కండిషన్ వేర్ డిపార్ట్మెంట్ ఇస్ ఈక్వల్ టు సిఎస్సి. మనకి సక్సెస్ఫుల్ గా వ్యూ అనేది క్రియేట్ అవుతుంది. మన ప్రీవియస్ గా టేబుల్స్ చూస్తే మనకి ఇక్కడ ఏమేమి టేబుల్స్ ఉన్నాయి షో టేబుల్స్ లో. ఇక్కడ మనకి సిఎస్సి టేబుల్ అనేది మనకి సిఎస్సి టేబుల్ అనేది కొత్తగా యాడ్ అవుతుంది చూడండి. షో టేబుల్స్. ఇక్కడ మనకి సిఎస్సి స్టూడెంట్స్ అనేది కొత్త వ్యూ యాడ్ చేసాం కాబట్టి కొత్త టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ డేటా నుంచి మనకి సిఎస్సి స్టూడెంట్స్ డేటా వస్తుంది చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిఎస్సి స్టూడెంట్స్. మనకి ఇప్పుడు సిఎస్సి దీంట్లో ఉన్న సిఎస్సి డేటా అంతా ఇక్కడ వచ్చింది. దీంట్లో ఏదైనా మనం అప్డేట్ చేస్తే అది ఇక్కడ మెయిన్ టేబుల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూడండి, ఇక్కడ రఘు ఉంది, ఇక్కడ కూడా రఘు ఉంది. సో నేను ఇప్పుడు ఇక్కడ చేంజెస్ చేస్తే ఈ రఘు నేమ్ ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది. సో అది ఎలా అవుతుందో చూద్దాం. ఇప్పుడు మనం అప్డేట్ టేబుల్ నేమ్ వచ్చేసరికి సిఎస్సి స్టూడెంట్స్. ఓకే. సెట్ స్టూడెంట్ నేమ్ ఇస్ ఈక్వల్ టు, నేను రఘుని రాము అని మారుస్తున్నాను. రాము వేర్ స్టూడెంట్ ఐడి ఇస్ ఈక్వల్ టు 110. సక్సెస్ఫుల్ గా ఇప్పుడు మనం ఇక్కడ చేంజెస్ చేసాం. ఇప్పుడు దీనికి మళ్ళీ చూడటానికి మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిఎస్సి స్టూడెంట్స్. మనకి ఇక్కడ రఘు కాస్త రాముగా మారింది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ టేబుల్లో రిఫ్లెక్ట్ అవుతుందో లేదో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సో ఇది స్టూడెంట్ టేబుల్ కాబట్టి ఇక్కడ మనకి స్టూడెంట్ టేబుల్లో ఇక్కడ ప్రీవియస్ గా రఘు ఉంది, ఇప్పుడు అది రాముగా మారిందో లేదో చూద్దాం. మనకి రఘు అనేది రాముగా మారింది. ఇన్ దిస్ వే మనకి ఇప్పుడు మనకి క్లారిటీగా డెఫినేషన్ చూస్తే ఇప్పుడు మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ చేంజెస్ మేడ్ ఇన్ రియల్ టేబుల్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ వ్యూ అండ్ వైస్ వెర్సా. ఇది మనకి డెఫినేషన్ యొక్క ప్రూఫ్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ వ్యూస్. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ ద వ్యూస్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దేర్, దట్ ఈస్ ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. అది కూడా ఇప్పుడు చూద్దాం. ఆఫ్టర్ దట్ వి విల్ రాప్ అప్. సో ఇక్కడ మనకి స్టూడెంట్ టేబుల్ ఉంది. సో లెట్స్ డిపార్ట్మెంట్స్ టేబుల్ కూడా చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్. ఓకే. ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ ఐడి, ఇక్కడ కూడా మనకి డిపార్ట్మెంట్ ఐడి ఉంది. సో ఇప్పుడు మనకి నేను ఒక వ్యూ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ వ్యూ వచ్చేసరికి ఈ రెండు టేబుల్స్ నుంచి కలిసి అట్రిబ్యూట్స్ కావాలి. నాకు ఏమేమి కావాలంటే స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్,
డిపార్ట్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ ఫీ. దట్స్ ఇట్. డిపార్ట్మెంట్ ఫీ వరకు నాకు కావాలి. ఓకే, ఇప్పుడు మనం దాన్ని ఎలా చేయాలో చూద్దాం. సో క్రియేట్ వ్యూ. వ్యూ నేమ్ వచ్చేసరికి నాకు లైక్ డిపార్ట్మెంట్ ఫీ అనుకోండి, డిఈపిటి ఫీ. వ్యూ నేమ్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఫీ. ఓకే, యాజ్ సెలెక్ట్ ఏమేం కాలమ్స్ కావాలి, స్టూడెంట్ ఐడి కావాలి, కామా స్టూడెంట్ నేమ్, కామా డిపార్ట్మెంట్, కామా ఇంకా మనకి డిపార్ట్మెంట్ ఫీ కావాలి. లేదా ఇంకా రెండు పెడదామన్నా రెండు పెట్టవచ్చు. ఇక్కడ డిపార్ట్మెంట్ ఎగ్జామ్, డిపార్ట్మెంట్ ఫీ కావాలి. డిపార్ట్మెంట్ ఎగ్జామ్, కామా డిపార్ట్మెంట్ ఫీ. ఫ్రమ్ ఇంకా టూ టేబుల్స్ మనకి, ఒకటి స్టూడెంట్ టేబుల్, ఇంకోటి డిపార్ట్మెంట్ టేబుల్. సో స్టూడెంట్ కామా డిపార్ట్మెంట్. ఇక్కడ మనం ఇప్పుడు సెలెక్ట్ చేసాం. ఇప్పుడు మనకి కండిషన్ రాసుకోవాలి. అంటే ఈ రెండింటి మెర్జ్ చేయడానికి కండిషన్ ఏంటి, ఇది కండిషన్. మనకి రెండిట్లో సేమ్ డిపార్ట్మెంట్ ఐడి ఉంది. సో వేర్ స్టూడెంట్ టేబుల్లో ఉంది స్టూడెంట్ డాట్ డిపార్ట్మెంట్ ఐడి is equal to department dot department ID. That's it. సో మనకు సక్సెస్ఫుల్ గా వ్యూ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఈ యొక్క వ్యూ చూద్దాం. డిపార్ట్మెంట్ ఫీ అనేది కొత్త టేబుల్ యాడ్ అవుతుంది చూడండి. షో టేబుల్స్ కొడితే డిపార్ట్మెంట్ ఫీ అనేది కొత్త టేబుల్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఫీ అని పెడితే మనకి ఇప్పుడు మనకి ఈ డిపార్ట్మెంట్ ఫీస్ కొత్త టేబుల్ యాడ్ వచ్చింది చూడండి. స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఎగ్జామ్, డిపార్ట్మెంట్ ఫీ. సో ఈ రెండు టేబుల్ నుంచి మనం కొత్త వ్యూ అనేది క్రియేట్ చేస్తాం. ఇన్ దిస్ వే మనకి ఒక సింగిల్ టేబుల్ ఉన్నా కానీ, మల్టిపుల్ టేబుల్స్ ఉన్నా కానీ ఇలా వ్యూస్ క్రియేట్ చేయడానికి హ్యాండీగా ఉంటుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ వ్యూస్. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ అండ్ లైక్ ద వ్యూస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.